హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి ఐఏఎస్‌కి సంబంధించి ఏవైతే యూపీఎస్‌సీ ఎగ్జామ్స్ ఉంటాయి కదా! ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ అన్నీ కూడా ఈ యొక్క సివిల్ సర్వీస్ ఏవైతే యూపీఎస్‌కి సంబంధించి సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా! సో, వీటికి సంబంధించి మనకి ఫ్రీ కోచింగ్ అయితే ఏపీ నుంచి అయితే మాత్రం ఏపీ ప్రభుత్వం అయితే ఇవ్వబోతుందండి. మరి ఎవరికి ఇవ్వబోతున్నారు? సో, ఎలా దీనికి అప్లై చేసుకోవాలి? ఎప్పుడు లాస్ట్ డేట్లు? సో, ఏంటి ప్రాసెస్ అని చెప్పేసి పూర్తి వివరాలైతే ఇప్పుడైతే మాట్లాడుకుంటాం. సో, ఇదే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఉద్యోగ సమాచారం, ఇదే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పథకాలు, ఉద్యోగాలు, అప్డేట్‌లకు సంబంధించి అవి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకున్నట్లయితే మన యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకున్నారంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఉద్యోగ సమాచారాన్ని మీ వరకైతే అందిస్తాం. సో, అందుకే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే సివిల్స్ పరీక్షకు ఉచిత శిక్షణ అని చెప్పేసి ఆర్టికల్ అయితే రిలీజ్ చేశారు. ఈ నెల 24 వరకు కూడా దరఖాస్తుల స్వీకరణ. ఈ నెల డిజిటల్ అమరావతి ఏవైతే సో, యూపీఎస్‌సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలకు ప్రాథమిక తుది పరీక్షలకు అంటే మెయిన్స్‌కి అదే విధంగా ఫైనల్ ఎగ్జామ్స్‌కి ఏవైతే ఉంటాయి కదా! సో, అవి ప్రాథమిక తుది పరీక్షలకు అర్హులు గల బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీ మాత్రమే ఇచ్చారు. ఓసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి, జనరల్ కేటగిరీ వాళ్ళకి ఈ యొక్క ఫ్రీ కోచింగ్ అనేది నాట్ ఎలిజిబుల్. సో, మీరు అప్లై చేసుకోలేరు. అభ్యర్థులు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ సంచాలకుడు ఆహ్, ఏ. మల్లికార్జున్ తెలిపారు. ఓకే. సో, అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల ఓకే. ఎవరైతే ఈ 3 క్యాస్టుల్లో ఉండి ఆహ్, డిగ్రీ అర్హత అంటే తెలుసు కదా! మనకి సివిల్ సర్వీస్ సంబంధించి ఎగ్జామ్ రాయాలంటే ఏదైనా కోర్స్‌లో డిగ్రీ అనేది చేసి ఉండాలి. సో, డిగ్రీ ఉంటేనే మీకు ఎలిజిబుల్ అయితే అవుతారు. సో, డిగ్రీ ఉన్నట్లయితే మీరు దీనికి కూడా అప్లై చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 24 లోపు బీసీ సంక్షేమ సాధికార కార్యాలయం ఓకే. ఈ యొక్క బీసీ వెల్ఫేర్ అన్నమాట. సో, బీసీ వెల్ఫేర్ ఆఫీస్ ఉంటుంది కదా! సో, అక్కడికైతే మీ ఇండివిడ్యువల్ డిస్ట్రిక్ట్స్‌లో ఉంటాయి కదా! సో, అక్కడికెళ్లి అడిగినట్లయితే వాళ్ళు దరఖాస్తులు ఇవ్వాలని పేర్కొన్నారు. అంటే అక్కడికెళ్లి మీరు అప్లికేషన్స్‌ని ఫిల్ చేసినట్లయితే మీ డీటెయిల్స్ కంప్లీట్‌గా ఇస్తే వాళ్ళక్కడ తీసుకుంటారు. సో, తీసుకున్నాక ఈ నెల 27న స్క్రీనింగ్ పరీక్ష ఉంటుంది. సో, అంటే ఈ మంత్ 27కి మీకు వాళ్ళేంటంటే ఆ స్క్రీనింగ్ ఉంటుంది. సో, ఇంటర్వ్యూస్‌లా కండక్ట్ చేస్తారనమాట. అంటే మీరు ఎంతవరకు పరీక్ష రాయగలరు. మీకు వాళ్ళు ఫెసిలిటీస్ ఇస్తే మీరు ఎలిజిబులా ఆ ఫ్రీ కోచింగ్ అని చెప్పేసి వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. సో, అందులో ఉత్తర్వులైన 100 మందికి అంటే ఎక్కువ మందికి తీయరు. సో, ప్రతి రీజనల్ ఆఫీస్‌కి దగ్గరలో అటెండ్ అయిన వాళ్ళని 100 పీపుల్ మాత్రమే తీస్తారు. సో, 100 మందికి బీసీ స్టడీ సర్కిల్‌లో ఉచిత శిక్షణ ఇస్తాం. ఓకే. ఈ బీసీ స్టడీ సర్కిల్‌లో ఉచిత శిక్షణ ఇస్తారని చెప్పైతే అక్కడ జరగడం జరిగింది. అభ్యర్థులను బీసీ 66% అంటే ఇక్కడ రిజర్వేషన్స్ కూడా ఇచ్చేసారు ఇక్కడ. అంటే ఇక్కడ ఒక 100 మెంబర్స్‌లో 66 పీపుల్‌ని బీసీ క్యాస్ట్ అది బీసీఏ, బీసీబీ, బీసీడీ, బీసీఈ సో, ఈ విధంగా ఉన్న వాళ్ళకి 66 పీపుల్‌ని తీసుకుంటారని ఎస్సీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 20 మెంబర్స్‌ని తీసుకుంటారని ఎస్టీ ఎవరైతే ఉంటారో 14 మెంబర్స్‌ని తీసుకుంటారని చెప్పేసి చెప్పడం జరిగింది. రిజర్వేషన్ ప్రతిపాదికన ఎంపిక చేస్తారు. అంటే ఎంతమందైనా రానివ్వండి. బీసీ‌లో తరపు నుంచి 1000 మందైనా రానివ్వండి. వీళ్ళు మాత్రం 66 మందిని సెలెక్ట్ చేస్తారు. ఎస్సీ క్యాస్ట్ నుంచి 100 మందొచ్చినా వీళ్ళు 20 మందినే తీస్తారు. ఎస్టీ క్యాస్ట్ నుంచి ఎంతమంది వచ్చినా 14 మందినే తీస్తారు. ఓకే. మీకు క్లియర్‌గా అర్థమైందని అనుకుంటాను. ఎంపికైన వారికి బస, భోజన వసతి ఉంటుంది అని పేర్కొన్నారు. ఓకే. మీకు కంప్లీట్ డీటెయిల్స్ కావాలి అంటే ఎలా ఫిల్ చేయాలి ఏంటి అనుకున్నట్లయితే ఎక్కువ మంది కామెంట్ చేయండి. ఎక్కువ మంది కామెంట్ చేస్తే దీనికి సంబంధించి ఇంకా అప్‌కమింగ్ వీడియో చేసి ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాను. బట్ ఈ వీడియోకి ఏంటంటే అధికారిక ప్రకటన అయితే ఇచ్చారు కదా! సో, ప్రకటనలో ఎక్స్‌ప్లెయిన్ చేసి ప్రాసెస్ కూడా మీకు ఆహ్, క ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, అదే ఎలా ఉంటుందని చెప్పేసి. సో, ఎంపికైన వారికి బస అంటే మీరు అక్కడ స్టే చేయొచ్చు. సో, భోజనం అంటే ఫుడ్, హాస్టల్ ఫెసిలిటీ వాళ్ళే ఇస్తారు. ఇక వసతి ఉంటుంది. సో, అది కొంతమందికి ఏంటంటే మనీ కూడా పే చేస్తారు. సో, అది పే చేస్తారా లేదా అని చెప్పేసి వాళ్ళు అసలు అడిగితే వాళ్ళకి కంప్లీట్‌గా చెప్పడం జరుగుతుంది. సో, ఇది ఐఏఎస్, యూపీఎస్‌కి సంబంధించి ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎఫ్ఎస్ సో, అన్ని కోర్సులకు సంబంధించి యూపీఎస్‌సి ఎగ్జామ్స్ యొక్క ఫ్రీ కోచింగ్ అన్నమాట. గవర్నమెంట్ నుంచి వచ్చింది. ఓకే.
ఇది ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్స్ నుంచి కాదు, గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి అప్డేట్. సో, చెప్పాను కదా! నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మరి మిస్ అవ్వకూడదనుకుంటే మన యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.